అమెరికాకు చుక్కలు చూపిస్తున్న భారత్. బ్రిక్స్ దేశాలైనటువంటి చైనా, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్ ఇవన్నీ దేశాలన్నీ కలిసి మన ఇండియా కరెన్సీ రూపాయిని వాణిజ్యం చేసుకోవడానికి ఉపయోగిస్తున్నట్లు సమాచారం అందుతా ఉంది. త్వరలో మన రూపాయి కరెన్సీ మీద ప్రపంచ దేశాలని వాణిజ్యం చేయబోతా ఉన్నాయి. యుఎస్ డాలర్ పతనం కాబోతా ఉంది. సో ట్రంప్ మన మీద విధిస్తున్న టారిఫ్ల వల్ల 25% విధించి తర్వాత మనం రష్యాతోటి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటామనే ఉద్దేశంతో ట్రంప్ మన మీద ఇంకా 25% అంటే టోటల్ 50% టారిఫ్ వేయడానికి సిద్ధమైనాడు. సో బ్రిక్స్ దేశాలని చైనా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా ఇవన్నీ కలిసి మన ఇండియా కరెన్సీని వాణిజ్య అవసరాల కోసం వాడుకోవడానికి, సో మన కరెన్సీని యూజ్ చేయడానికి సిద్ధమైనట్టు సమాచారం అందుతా ఉంది. సో దీనివల్ల ఏమవుతుందంటే అమెరికాకు నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రపంచ దేశాలలో ఉన్న వాణిజ్యం మొత్తం యుఎస్ డాలర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో యుఎస్ డాలర్ వాడకపోవడం వల్ల అమెరికా చాలా వరకు నష్టపోయే ప్రమాదం ఉంది. యుఎస్ పతనం అయ్యే అవకాశం ఉంది. సో మన ఇండియన్ కరెన్సీ ప్రపంచ దేశాల మీద వాణిజ్యం చేయడం వల్ల మన కరెన్సీ విలువ పెరిగి మన దేశం ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే స్థాయికి ఎదగబోతా ఉందని చెప్పి చెప్తా ఉన్నాం. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది.